వాస్తవమైన ఇది నిజమైన నష్టం మాత్రం తెలుగుదేశానికి. ప్రజలు అంగీకరించారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సరిగ్గా ఇదే వ్యూహాన్ని అనుసరించాడు. మీరు పాత ఒక 2-3 ఏళ్ళ పేపర్లు వెనక్కిపోండి, మళ్ళీ మీకు ఇవే కనబడతాయి. భాష కొద్దిగా అటు ఇటు ఉన్నా ఆయన ఏకంగా ఎమ్మెల్యేలను ఇష్టం వచ్చినట్టుగా నియోజకవర్గాలే మార్చాడు. మీ పనితీరు బాగాలేదు, సర్వేలు చెప్తున్నాయి, మీ పైన వ్యతిరేకత ఉంది అని. వాళ్ళు బయటకు వచ్చి గుణుక్కుంటూ వచ్చారు. మా మీద కాదు, అసలు ఆయన నీ మీదనే ఉన్నది, అది నువ్వు గుర్తిస్తలేవు అని. కానీ జగన్మోహన్ రెడ్డి తన పట్ల ఉన్న వ్యతిరేకతను గుర్తించడానికి నిరాకరించి నిరంతరం తన పట్ల అనుకూలంగా ఉన్నారు ప్రజలు. ప్రజలేమైనా ఎమ్మెల్యేలపైన వ్యతిరేకంగా ఉన్నారని భ్రమపడ్డాడు. ఏం జరిగింది? 164 సీట్లలో ఓడిపోయారంటే అది ఒక ఎమ్మెల్యే పైన, ఒక మంత్రి పైన వ్యతిరేకతతో సాధ్యమవుతుందా? అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పట్ల రాష్ట్ర వ్యాపిత సార్వత్రిక వ్యతిరేకత ఉంటేనే సాధ్యమవుతుంది. ఇది ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ కదా. కానీ జగన్ అంగీకరించాడు, చివరి వరకు అంగీకరించలేదు. ఎన్నికలు అయ్యాక కూడా అంగీకరించలేదు. మీరు ఎన్నికలు అయ్యాక ఫలితాలు వచ్చాక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కూడా ఏం జరిగిందో నాకు అర్థం కావడం లేదు అని అన్నారు కదా. సో చంద్రబాబు నాయుడు సరిగ్గా ఇదే అన్నాడు 2019లో. ఏం జరిగిందో అర్థం కావడం లేదు, నేను ప్రజలకు అంత ద్రోహం చేశానా, 23 సీట్లే ఇచ్చారని. సో సేమ్ వ్యక్తులు మారారు, పార్టీలు మారాయి, ఏడాదులు మారాయి, కానీ నాయకుడు తన తప్పు లేదు, తప్పంతా కింది వాడిది. అసహనం, అసంతృప్తి, వాళ్ళు చెప్పినా వింటలేరు, వాళ్ళు ఎదుర్కోవడం లేదు ప్రతిపక్షాలు. నేను ఒక్కరినే ఎదుర్కోవాలా, మీరెవరు ఎదుర్కోరా? సేమ్ రొటీన్గా నడుస్తుంది. మీరు గమనిస్తే ఎందుకు నడుస్తున్నది అంటే దేర్ ఇస్ ఎన్ అటెంప్ట్. అందువల్ల మొదటి కారణం, తాను నాయకుడిలో ఎలాంటి తప్పు లేదు, చుట్టూ ఉన్న వారే తప్పులు చేస్తున్నారు అన్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళను అవసరం వస్తే మార్చేస్తే నాయకుడు మళ్ళీ ఎఫెక్టివ్గా పనిచేస్తాడు అని రీబ్రాండింగ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. రెండవది ఏంటి, నిజంగానే మరి వాళ్ళు ఎవరు పనిచేయడం లేదా? ఎవరు పనిచేయనప్పుడు ఆటోమేటిక్గా అసంతృప్తి పెరుగుతుంది కదా. మరి వాళ్ళని పైన ఎవరు చర్య తీసుకోవాలి? 164 మంది కూటమి ఎమ్మెల్యేలు ఉంటే ఇప్పుడు మంత్రివర్గానికి అవకాశం వచ్చింది కొద్దిమందికే కదా. ఏమాయమీలు అనుభవజ్ఞులు ఉన్నారు కదా, వాళ్ళని తీసేది వాళ్ళని తీసుకోండి. ఓ యనమల రామకృష్ణ మళ్ళీ తీసుకోండి, ఓ గోనెట బుచ్చయ్య చౌదరికి ఏనాడు ఇవ్వలే, ఆయన మంత్రి పదవి ఇవ్వండి. ఇలాంటి ఏమాయమీలు ఉన్నారు కదా, వాళ్ళ మంత్రి పదవులు ఇవ్వండి, వాళ్ళని గౌరవించండి. మీరు ఈ అసమర్థుల్లో ఆయన పని చేయడం లేదని వీళ్ళని ఉండడం కన్నా పనిచేయని వాళ్ళని ఎందుకు క్యాబినెట్లో పెట్టుకోవాలి? ఇవాళ చంద్రబాబు నాయుడుకు క్యాబినెట్ మార్పులు చేయాలంటే పూర్తి స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు మీకు రేవంత్ రెడ్డి కంటే స్వేచ్ఛ లేదు, ఆయన హైకమాండ్ అనుమతి ఇవ్వాలి. ఇప్పుడు ఎవరైనా సీనియర్ మంత్రులు పనిచేయడం లేదని రేవంత్ రెడ్డికి అభిప్రాయం ఉన్నా, వాళ్ళు నిజంగా పనిచేయకపోయినా వాళ్ళని మార్చే అవకాశం రేవంత్కి ఉండదు. ఆ స్వేచ్ఛ లేదు. ఎందుకు లేదంటే హైకమాండ్ ఒప్పుకోదు. తన పార్టీలోనే తన నాయకత్వానికే ప్రమాదం ఏర్పడుతుంది. ఎందుకంటే వాళ్ళకో 10 మందో 20 మందో ఎమ్మెల్యేల మద్దతు ఉంటుంది. మంత్రి పదవులు ఇవ్వకపోతేనే గొడవ చూస్తున్నాం. ఇక ఉన్న మంత్రులను తీసేసే పరిస్థితిలో రేవంత్ ఉన్నాడా? ఉన్న వాళ్ళతోనే పని చేయించుకోవాలి. చంద్రబాబు నాయుడుకి ఆ ప్రాబ్లం లేదు కదా, ఆయనకు వెసులుబాటు ఉంది కదా. ఆయన ఎవరిని తీసి ఎవరిని పెట్టినా అనేటోళ్ళు ఎవరూ లేరు. ఆయన అభ్యంతరం చెప్పేవాళ్ళు అసలే లేరు. ఇప్పుడు వాళ్ళు తిరుగుబాటు చేసి మీకు తెలుగుదేశం నుంచి వెళ్ళిపోయి వేరే పార్టీలో వెళ్ళే సీనే లేదు. వెళ్ళినా వాళ్ళకే రాజకీయ భవిష్యత్తు ఉండదు. ఎందుకంటే పూర్తి మెజార్టీ ఉంది. 164 మంది సభ్యులు కూటమికి, తెలుగుదేశంకే 135 మంది సభ్యులు ఉన్నారు. తెలుగుదేశంకే 135 మంది సభ్యులు ఉన్నారని మీరు ఆలోచించండి. 88 మెంబర్స్ ఉంటే అధికారం ఉంటుంది. సో మీకు 135 మంది తెలుగుదేశానికి ఉన్నారు, మిగతా 29 మంది కాక. అంటే ఒక